ఇప్పటిదాకా లైవ్లో చూసాం మంచు విష్ణు ఘటన జరిగిన ఎన్ని గంటల తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరైనా స్పందిస్తారా, క్షమాపణ చెప్తారా అని అందరూ చూశారు. విష్ణు మాట్లాడారు, క్షమాపణ మాత్రం చెప్పలేదు, పైగా నాన్న చేసిన దాడి కరెక్టే అంటూ సమర్థించుకున్నారు కూడా. రైట్, ఇక దీనిపైనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి. మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి సీనియర్ జర్నలిస్టులు, జూనియర్లు అందరూ అక్కడే ఉన్నారు. మీడియాపై దాడిని ఖండిస్తున్నారు. కొద్దిసేపటి నుంచి అక్కడే ఉన్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని కాన్షియస్గా చేసిన దాడి అండ్ వీళ్ళకి ఇంతకు ముందు కూడా ఇలాంటి చరిత్ర ఉంది. ఇలా చేయడం తప్పేమీ కాదు, వాళ్ళకి ఇప్పుడు కొత్త ఏమీ కాదు. సో మళ్ళీ చేస్తున్నారు. అండ్ ఘటన జరిగిన ఎన్ని గంటల తర్వాత వచ్చి కనీసం సారీ చెప్తారా అని చూసాం. ఆ క్షమాపణలు కూడా వాళ్ళు చెప్పలేదు. సో క్షమాపణలు చెప్పే చరిత్ర కూడా వాళ్ళకు లేదు అని ఇంతకుముందే సీనియర్ జర్నలిస్ట్ అందరూ స్పందించారు. మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుంచి ఇక్కడ పోలీసులతో మాట్లాడుతున్నారు జర్నలిస్టులు అందరూ. ఇక మొత్తం జర్నలిస్ట్ లోకమంతా ఏకమైంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. పత్రికలు, ఛానళ్లకు అతీతంగా అందరూ జర్నలిస్టు ఫిల్మ్ ఛాంబర్ దగ్గరే ఉన్నారు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అంటున్నారు. ఇది ఒక మీడియా ప్రతినిధి మీద జరిగిన దాడే కాదు, పూర్తిగా మీడియా మీద జరిగిన దాడి అంటూ అభివర్ణిస్తున్నారు. సో అన్ని ఛానల్స్ అండ్ అన్ని పత్రికలకు సంబంధించిన కరెస్పాండెంట్స్ అక్కడ ఉన్నారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. సో ఇదైతే వెయిట్ చేశాం. నిన్న ఘటన జరిగింది, అప్పటి నుంచి మరి ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారా, ప్రెస్ మీట్ పెడతారా, ఏం మాట్లాడతారా అని. మంచు విష్ణు వచ్చారు, మాట్లాడారు. మరి ఇక్కడ ఏమైనా క్షమాపణ చెప్తారని చూస్తే లేదు, పైగా దాడిని సమర్థించుకున్నారు. అయితే బాధపడుతున్నాం, ఘటన అలా జరిగి ఉండాల్సింది కాదు అని అన్నారు విష్ణు. అంతేకాని క్షమాపణలు అయితే చెప్పలేదు. అండ్ ఒక హీటెడ్ మూమెంట్లో జరిగింది అని చెప్పారు విష్ణు. హీటెడ్ మూమెంట్లో జరిగింది, కాన్షియస్గా జరిగిన దాడిని హీటెడ్ మూమెంట్లో జరిగిందని చెప్పారు. ఒకవేళ హీటెడ్ మూమెంట్లో జరిగినా ఒక వ్యక్తిపై దాడి జరిగింది కాబట్టి క్షమాపణలు చెప్పరా? ఇదే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. బట్ ఎందుకు ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నారు? అండ్ సెన్సేషన్ చేయొద్దంటూ మీడియాకు ఉచిత సలహా ఇస్తున్నారు, కానీ మేము చేసింది తప్పని మాత్రం అనట్లేదు. పైగా మళ్ళీ అదే కుటుంబం నుంచి మంచు మనోజ్ కూడా మాట్లాడారు. నాన్నగారి తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను, అలా జరిగి ఉండాల్సింది కాదు అన్నారు. బట్ విష్ణు మాత్రం అలా మాట్లాడారు. మరి ఇప్పుడు ఫిల్మ్ నగర్ నుంచి అయితే ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుంచి లైవ్లో చూస్తున్నాం.